గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందులోనే ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే ఇంపార్టెంట్ వార్తలు నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు మన ప్రధాన వార్త వెళ్దాం. ఈరోజు టుడే బిజినెస్ న్యూస్. ఈరోజు 8th February 2024. ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీకు ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ చాయిస్ బ్రోకింగ్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా ఎవరైనా ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి సుమిత్ బాగడియా బిజినెస్ ఎక్స్పర్ట్ డైలీ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వారు కామెంట్ బాక్స్లో వారి డిమాట్ నెంబరు అండ్ ఫోన్ నెంబర్ ఇస్తే వారికి వాట్సాప్ ద్వారా డైలీ టిప్స్ పంపడం జరుగుతుంది. గుర్తించండి. సో మీకు ప్రతిసారి చెప్తున్నా, ఫండమెంటల్ కంపెనీ ఒకవేళ తగ్గినప్పుడు 5 to 20% తగ్గినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా దాన్ని యావరేజ్ చేసుకొని మళ్ళీ 5 to 20% పెరిగినప్పుడు కనీసం 50% ప్రాఫిట్ బుక్ చేసుకుని పోవాలి. స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ అని ఒక అలవాటుగా మారుస్తుండాలి. అప్పుడే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. డిస్క్లైమర్: ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెక్యూరిటీ అడ్వైజర్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. అండ్ బెస్ట్ క్వాలిటీస్ టు సక్సెస్ ఇన్ షేర్ మార్కెట్ టు ఎర్న్ మోర్ మనీ. నాకున్న అనుభవం ప్రకారం షేర్ మార్కెట్లో డబ్బులు రావాలంటే ఈ కింద లక్షణం కంపల్సరీ ఉండాలి. అప్పుడే మీరు డబ్బు పెట్టడం అనేది ఆలోచించాలి. ఒకటేమో పేషెన్సీ, మీకు కంపల్సరీ పేషెన్స్ ఉండాలి. ఇది పేషెన్స్ అనేది పరీక్షిస్తుంటుంది. కాబట్టి ఒక్కోసారి షేరు మన కొన్న తర్వాత 2-3 months కూడా పెరగదు. సో పేషెన్స్ ఉండాలి. బిజినెస్ నమ్మకం ఉండాలి. ఏ బిజినెస్ మీద నమ్మకం ఉన్నప్పుడే అప్పుడు ఆ బిజినెస్ మనం రాణించగలుగుతాము. అండ్ డిసిప్లిన్, క్రమశిక్షణ కూడా ఉండాలి. ఒక పద్ధతి ప్రకారం బిజినెస్ చేయాలి. ఎందుకంటే డబ్బుతో సంబంధించింది కాబట్టి. ప్రతి నాలెడ్జ్ అంటే షేర్ మార్కెట్లో షేర్ ఎందుకు కొంటున్నాము, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అనే నాలెడ్జ్ ఉన్నప్పుడే మీకు లాభాలు వస్తుంది. కాబట్టి అది నాలెడ్జ్ పెంచుకుంటూ పోవాలి. కానీ ధైర్యంగా ఉండాలి. ఈ డబ్బుతో సంబంధించింది కాబట్టి ధైర్యం అనేది కంపల్సరీ. అండ్ లాంగ్ రన్ ఉండాలి. ఒక షేర్ కొన్న తర్వాత నాకున్న ప్రకారము కనీసం 3 months కానీ 3 years కానీ ఉంటే కానీ మీకు ఆ షేర్లో కదలిక ఏర్పడాయి. అండ్ సొంత డబ్బుతోనే చేయాలి. ఎటువంటి అప్పు చేసి చేయకూడదు. నేను అప్పు చేస్తే ఇంట్రెస్ట్ బెడద ఉంటుంది. అండ్ ఆ ప్రెషర్లో మనం షేర్లను అమ్ముకునే అవసరం ఏర్పడుతుంది. అది గుర్తించండి. టుడే మీరు బిజినెస్ ఇండెక్స్ మీకు బిజినెస్ ఇండెక్స్ కూడా ప్రతిసారి మీకు చెప్తున్నాను. మన షేర్ మార్కెట్లో బిజినెస్ ఇండెక్స్ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే బిజినెస్ ఇండెక్స్లో యూఎస్ఏ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్, ఆసియా మార్కెట్. మన షేర్ మార్కెట్ అనేది మన నేషనల్ బిజినెస్ కాదు, ఇంటర్నేషనల్ బిజినెస్. ఎందుకంటే ఇంటర్నేషనల్ నుంచి వేరే దేశస్తులు కూడా అమౌంట్ పెట్టి బిజినెస్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ కదలికను వాళ్ళ కదలికను మనం చూస్తుండాలి. అందుకే ఇతర ఇండెక్స్ కూడా మనం చూస్తుండాలి. అమెరికా రాత్రి 7 o'clock స్టార్ట్ అయ్యి 1:30 క్లోజ్ అవుతుంది. సో నేను మొత్తం లాభాల బాగా నచ్చింది. కాబట్టి ఈరోజు కూడా మన మార్కెట్ దీన్ని బట్టి ఉంటుంది మనకు. సో డౌ జోన్స్ 156 points పెరిగింది, నాస్డాక్ 148 అండ్ S&P 40. అండ్ యూరోపియన్ మార్కెట్స్ మధ్యాహ్నం స్టార్ట్ అయితే నిన్న ఫ్రాన్స్, మన యూరోపియన్ మార్కెట్ నష్టాబాట ముగిసింది. ఇంగ్లాండ్ 50 points, ఫ్రాన్స్ 27, జర్మన్ 111. సో మనకు మెయిన్గా యూఎస్ఏ మార్కెట్ మీద డిపెండ్ ఉంటాం కాబట్టి. బట్ ఇది కూడా మనం చూస్తుంటే కూడా అక్కడ ప్రస్తుతం బట్టి కూడా మన మార్కెట్ మీద కొద్దిగా అంచనా వేయడానికి వీలుంటుంది. ఆసియా మార్కెట్లో మనకు ముఖ్యంగా సింగపూర్ నిఫ్టీ ఇప్పుడు ప్రస్తుతం మొత్తం అన్నిటికీ లాభం వస్తుంది. సింగపూర్ నిఫ్టీ 20% అప్లో ఉంది. చైనా కూడా 1% అప్లో ఉంది. తైవాన్ 36 point అప్లో ఉంది. జపాన్ కూడా 280 ఉంది. సో ఇంటర్నేషనల్గా ఇప్పుడు మంచిగా ఉన్నట్టు మనం భావించాలి. కాబట్టి ఈరోజు మన మార్కెట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఫారినర్స్ నిన్న సుమారు 1,691 crores షేర్స్ అమ్మితే మనం మ్యూచువల్ ఫండ్స్ వారు 321 crores బై చేశారు. నిఫ్టీ నిన్న ఒక పాయింట్తో అప్తో మిగిలింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 125 డౌన్. సెనెక్స్ కూడా 35 point డౌన్. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ పెరిగాయి. మిడ్ క్యాప్ 367 అండ్ స్మాల్ క్యాప్ 170. బట్ ఇండియా విక్స్ అలారం ఉంది. ఇది 15 కన్నా అబౌవ్ అవుతుంది. 15 కన్నా అబౌవ్ ఉన్నప్పుడు మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి టైంలో కొద్దిగా ఆచితూచి బిజినెస్ చేయాలి. నిన్న 28 point డౌన్ అయింది. 15.51 ఉంది. అట్లనే పీసీఆర్ నిఫ్టీ కూడా మళ్ళీ ఈరోజు 1% వచ్చింది. 1% వస్తే మార్కెట్ పడటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పుట్టు చాలామందికి ఉన్నారన్నట్టు. కాబట్టి అది కొద్దిగా జాగ్రత్తగా బిజినెస్ చేయడం అనేది తప్పనిసరి. అండ్ ఇక్కడ సోర్స్ ఆఫ్ డాటా స్క్రీన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రతి షేర్ యొక్క కరెంట్ మార్కెట్ ఆ సంవత్సరంలో 1 yearలో ఐఎస్ ఎంత పోయింది అండ్ దాని యొక్క ప్రాఫిట్ అండ్ క్యాపిటల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ బట్టి కూడా కంపెనీ మంచి చెడు కూడా మనం గుర్తించవచ్చు. కంపెనీ వీక్గా స్ట్రాంగ్గా ఎప్పుడైతే ఏ కంపెనీ అయితే క్యాపిటల్ కన్నా ఎక్కువ సంపాదిస్తుందో ఆ కంపెనీ మంచి కంపెనీగా మనం గుర్తించాలి. చూడండి. సో ఇక్కడ ఈనాడులో ఆర్బీఐ పాలసీ, ఈరోజు ఆర్బీఐ పాలసీ టుడే ఉంది. కాబట్టి బ్యాంక్ షేర్స్
హెచ్చు తగ్గులు అయ్యే అవకాశం ఉంటే గుర్తించండి. అట్లనే ఐటీ అండ్ ఆయిల్ షేర్స్ మన సాక్షి ప్రకారం ఫుల్ డిమాండ్ ఉన్నట్టు ఒక వార్త వచ్చింది, గుర్తించండి. అండ్ ఆంధ్రజ్యోతిలో అండ్ 40 గేర్ రిజల్ట్ ఇచ్చింది, అది రిజల్ట్ స్వల్పంగా తగ్గింది కానీ రెవెన్యూ పెరిగింది. దీని రేట్ ఇప్పుడు 452, కరెంట్ మార్కెట్ 470 హైయెస్ట్ 535 crores. దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ 755 crores. క్యాపిటల్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి కొంచెం ప్రాఫిట్ డౌన్ అయింది కాబట్టి ఈరోజు ఈ షేర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది, కొద్దిగా గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం టాటా కన్జ్యూమర్ మంచి రిజల్ట్ ప్రకటించింది, దానికి మంచి డిమాండ్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది అండ్ రికమెండేషన్ కూడా ఉంది. 1160 ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేరు. 1166 కరెంట్ మార్కెట్ 1216 హైయెస్ట్ 1208 crores. దీని యొక్క ప్రాఫిట్ 93 crores. క్యాపిటల్ తక్కువ క్యాపిటల్ ఎక్కువ లాభం సంపాదించింది, గుర్తించండి. లుపిన్ కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది, దాని యొక్క 613 3 times గత క్వార్టర్ కన్నా. ఫండమెంటల్ కంపెనీ 1594 కరెంట్ మార్కెట్ 1606 ఏమో హైయెస్ట్ 1791 crores. దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ 91 crores. దీని యొక్క క్యాపిటల్ మంచి కంపెనీ, గుర్తించండి. ఎల్ఐసి గ్రూప్ ప్రీమియం కూడా చాలా పెరిగిన వార్త వచ్చింది ఏప్రిల్ టు జనవరిలో. అందుకే ఇది ఎల్ఐసి షేర్ గత 1 week నుంచి పెరుగుతుంది. ఆల్మోస్ట్ ఇది ఐపీఓ రేటు దాటింది. ఇప్పుడు కూడా ఈ రేటు తీసుకోవచ్చు. ఒకవేళ మళ్ళీ తగ్గినా తీసుకోవాలి. లాంగ్ రన్ వరకు ఏదైతే 1 to 3 years ఉంటుందో ఈ రేటు ఇది డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. 1044 కరెంట్ మార్కెట్ 1050 హైయెస్ట్ 37,231 లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ 6,325 crores. దీని యొక్క క్యాపిటల్ అండ్ ఒక వార్త ఇచ్చారు, ఐఆర్పిఎస్సి, ఎన్బిసిసి, ఎస్బీఐను, బిహెచ్ఎల్ 4 షేర్లు మన గవర్నమెంట్ సంబంధించినవి అన్ని పీ స్టాక్స్ ఆర్ ఆన్ ఫైర్. ఎన్ఎస్టీ సీ మోర్ హెడ్రూమ్ అని చెప్తున్నా, అంటే ఈ షేర్స్ అని పెరగడానికి అవకాశం ఉంది, ఆల్రెడీ పెరుగుతున్నాయి, అవి గుర్తించండి. ఈ 4 షేర్లు కూడా తగ్గినప్పుడు మళ్ళీ తీసుకోవాల్సిన షేర్లు, అవి గుర్తించండి. ట్రెండింగ్ కేసు షేర్ కింద జేఎస్డబ్ల్యూ ఉంది, ఈరోజు మెటల్ షేర్స్ పెరగడానికి అవకాశం ఉన్నది. 837 కరెంట్ మార్కెట్ 896 హైయెస్ట్ 10,822 crores. లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ 305 crores. దీని యొక్క క్యాపిటల్ మంచి క్యాపిటల్, తక్కువ క్యాపిటల్ ఎక్కువ లాభాన్ని అనిపిస్తుంది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా తీసుకొస్తారు. మన స్టీల్లో వన్ ఆఫ్ ది మెయిన్ కంపెనీ. బిజినెస్ లైన్ ప్రకారము పరాగ్ మిల్క్ అనే కంపెనీ అది ఒక రిజల్ట్ ప్రకటించింది, 8.8% గ్రోత్ అని 800 crores. యావరేజ్ కంపెనీ 236 కరెంట్ మార్కెట్ 263 హైయెస్ట్ 103 crores. దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ 170 crores. క్యాపిటల్ ఇక్కడ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇది యావరేజ్ షేర్ అని చెప్పుకోవచ్చు, ఫండమెంటల్ షేర్ అని దాన్ని భావించడానికి వీల్లేదు, అది గుర్తించండి. ఇంద్రప్రస్థ ఐజియో గ్రూప్ టు సెటప్ ఏ కంపారిటివ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఇది 4 స్టేట్లో పెట్టబోతున్న వార్త వచ్చింది. 449 కరెంట్ మార్కెట్ 569 హైయెస్ట్ 1,695 crores. దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ 140 crores. క్యాపిటల్ కన్నా ఎన్నో రేట్లు సంపాదించింది కాబట్టి ఫండమెంటల్ కంపెనీగా దీని మీద గుర్తించవచ్చు. నెక్స్ట్ ఇందులో ఎటువంటి వార్త లేదు. అండ్ ఎకనామిక్స్ టైమ్స్ ప్రకారము ఇండియన్ మోటార్ కంపెనీ అనౌన్స్ చేసి ఫస్ట్ జింజర్ వాటర్ ఇచ్చారు. ఇండియన్ మోటార్కి టూరిజంకి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది, ఫ్యూచర్ మంచి ఉంది. ఇండియన్ మోటార్ టాటా వాళ్ళ కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు అక్లిమేట్ చేసుకోవాలి, లాంగ్ రన్లో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. సో 525 కరెంట్ మార్కెట్ 528 హైయెస్ట్ 1,070 crores. దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ 140 crores. దీని యొక్క క్యాపిటల్. ఇది ఒక జింజర్ బ్రాండ్ అనేది మొత్తం ఇండియాలో 85 హోటల్స్ 39 సిటీస్లో పెట్టినట్టు ఒక వార్త వచ్చింది. అట్లనే మొత్తం టోటల్ టాటా గ్రూప్కు 263 హోటల్స్ ఉన్నాయి. పెద్ద కంపెనీ టాటా గ్రూప్ కాబట్టి ఈ షేరు తగ్గినప్పుడు అక్యుమిలేట్ చేసుకోవాల్సిందే. దీనికి కొంత టైం ఇవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ చాలా కింద నుంచి పెరిగిపోయింది, 250 నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. కాబట్టి మంచి ఫండమెంటల్ కంపెనీ, ఈ షేర్ తగ్గినప్పుడు అక్యుమిలేట్ చేసుకోవాల్సింది, అది గుర్తించండి. నెక్స్ట్ స్టాకేజ్ ప్రకారం పిఎస్పి ప్రాజెక్ట్స్ మనకు ఆర్డర్ వచ్చిన వార్త వచ్చింది, 935 crores. ఇంతవరకు టోటల్గా 1,900 crores ఉంది, మంచి కంపెనీ. అండ్ 778 కరెంట్ మార్కెట్ 846 హైయెస్ట్ 158 crores. దీని యొక్క క్యాపిటల్ లాస్ట్ ప్రాఫిట్ 36 crores. క్యాపిటల్ కొంచెం చాలా ఎక్కువ సంపాదించింది కాబట్టి ఫండమెంటల్ కంపెనీగా మనం గుర్తించవచ్చు. ఫెడరల్ బ్యాంక్ కూడా ఇన్వాల్వ్ పెట్టుకుంది చోళమండలం ఇన్సూరెన్స్ నుంచి. ఫెడరల్ బ్యాంక్ కూడా చాలా స్ట్రాంగ్ అయింది. మేము 80 రూపీస్ నేను చెప్తూ వస్తున్నాను. 149 కరెంట్ మార్కెట్ 115 హైయెస్ట్ 3,864 crores. దీని యొక్క ప్రాఫిట్ 470 crores. దీని యొక్క క్యాపిటల్ కన్నా చాలా రేట్ ఉంది కాబట్టి ఈ షేర్ కూడా ఎటువంటి సందేహం లేకుండా డౌన్ అయినా కొద్దిగా అక్యుమిలేట్ చేస్తూ లాంగ్ రన్ ఉంటే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కిందకి వచ్చినప్పుడు దాన్ని అక్యుమిలేట్ చేయడం అనేది మంచిది. మనీ కంట్రోల్ ప్రకారం పవర్ గ్రిడ్ కార్పొరేషన్గా మంచి రిజల్ట్ ప్రకటించింది. దీని డివిడెండ్ కూడా 450% ప్రకటించింది. కరెంట్ మార్కెట్ 268 289 హైయెస్ట్
15,730 crores లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, 9,301 crores దీని యొక్క క్యాపిటల్. హెచ్బిఎన్ కూడా మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చినట్టు వార్త వచ్చింది. చాలా రోజులు పెరుగుతుంది కంటిన్యూగా 1%. కరెంట్ మార్కెట్ 170 హైయెస్ట్, 1,038 crores దీని యొక్క ప్రాఫిట్, 3,930 crores క్యాపిటల్ చాలా ఎక్కువ ఉంది, ప్రాఫిట్ తక్కువ ఉంది. బట్ ఇది చాలా రోజులు పెరుగుతుంది, అది గుర్తించండి. అపోలో టైర్స్ కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది. 496 crores, 70%. ఇది మంచి కంపెనీ, ఫండమెంటల్ కంపెనీ. హైయెస్ట్ దగ్గర ఉంది, 552, 559 హైయెస్ట్, 1,805 crores దీని యొక్క క్యాపిటల్. అండ్ 1,805 దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్, 64 crores దీని క్యాపిటల్ కన్నా ఎన్నో రేట్లు సంపాదించుకున్న ఫండమెంటల్ కంపెనీ. బట్ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు కూడా సందేహం లేకుండా అక్యుములేట్ చేయాల్సిన షేరు. నెక్స్ట్లో కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది. 655 crores అండ్ 4.38% అప్పు. ఇది ఇంతకుముందు 27,000 అప్పుడు స్ప్లిట్ అయింది. అప్పుడు 10 రూపీస్ షేర్ ఉండే, అప్పుడు 27,000 ఎబో ఉండే. అప్పుడు స్ప్లిట్ అయిన తర్వాత ఇది ఇప్పుడు ప్రస్తుతం 2,500 ఉంది. హైయెస్ట్ 2,771, 3,003 crores లాస్ట్ ప్రాఫిట్, 96 crores దీని యొక్క క్యాపిటల్. మంచి ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ను కూడా అక్యుములేట్ చేసుకొని పెరిగినప్పుడు మళ్ళీ అమ్ముకుంటూ పోవాలి, గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఆల్ ఇండియా కంపెనీ సుమారు 6,000 crores ఎక్స్ప్లోరేషన్ కోసం క్యాపెక్స్ పెట్టబోతుంది. 488 దీని యొక్క కరెంట్ మార్కెట్, 569 హైయెస్ట్, 6,901 crores లాస్ట్ ప్రాఫిట్, 1,084 crores దీని క్యాపిటల్ కన్నా ఎన్నో రేట్లు ఉంది, అది గుర్తించండి. సో ఇది ఒక వార్త ఇచ్చారు. స్టాక్స్ వాచ్ లుపిన్, టాటా కన్జ్యూమర్, ఓఎన్జీసీ, బీపీసీఎల్, అపోలో టైర్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఆర్వీఎన్ఎల్, జొమాటో. సో ఫైనాన్షియల్ ప్రకారం పెరగవచ్చు అంటున్నాను కాబట్టి వీటిని ఒక లుక్ వేయండి. అండ్ ఈరోజు ఈ చదివిన వార్తల్లో ఇండియన్ మోటార్స్ నా ప్రకారం పెరగడానికి అవకాశం ఉంది. నిన్న కూడా ఆజాద్ ఇంజన్ ఇచ్చాము, ఇది చాలా పెరిగింది, అది గుర్తించండి. బ్యాండ్లో సుమారు 10 షేర్లు ఉన్నాయి. జీ, అశోక్ లేలాండ్, హిందుస్థాన్ కాపర్, ఇండియా సిమెంటు, ఇండస్ టవర్, నేషనల్ అల్యూమినియం, యూపీఎల్, డెల్టా కార్పొరేషన్, బలరాం చీని సేల్. సో ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బ్యాన్లో ఉన్నాయి కాబట్టి ఈ షేర్లు ఈరోజు హెచ్చుతగ్గులకు స్వల్పంగా గురి అవుతాయి, అది గుర్తించండి. సో ఈరోజు రిజల్ట్స్ సీజన్ నడుస్తుంది. ఇప్పుడు ఈరోజు రిజల్ట్స్ పిఎఫ్సి, గ్రాఫ్సిమ్, జొమాటో, అపోలో హాస్పిటల్, ఆర్వీఎన్ఎల్, పతంజలి ఫుడ్స్, టొరెంట్ పవర్, బయోకాన్ అండ్ పేజ్ ఇండస్ట్రీ, ఆర్కే ఇండస్ట్రీ, రామ్కో సిమెంటు, ఎన్సీసీ ఉన్నాయి. కాబట్టి ఈ షేర్లో కూడా ఈరోజు హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది, వ్యాధిని గుర్తించండి. సో వార్త ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫర్ మోర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.